అరుదైన వ్యాధిగ్రస్తులకు అండగా ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకురానుంది. అరుదైన వ్యాధుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. రాష్ట్రంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణపై నోడల్ ఆఫీసర్ రాధికారెడ్డితో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. ఈ రేర్ డిసీజెస్ని, ఈ అరుదైన వ్యాధుల్ని గుర్తించి రెఫరల్ సెంటర్లు కానీ, ఎక్సలెన్స్ సెంటర్ కానీ ఏర్పాటు చేసి పేదలకు భరోసాగా ఉండాలనేది ప్రభుత్వ ప్రయత్నం. ఈ దిశగానే రాష్ట్రంలో తొలి అడుగు పడింది. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం, వైద్యారోగ్య విశ్వవిద్యాలయంలో ఈ దిశగా కార్యాచరణకు అమలుకు నడుం బిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడిషనల్ డిఎంఈ అలాగే ఈ ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ రాధికారెడ్డి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం, అసలు ఈ అరుదైన వ్యాధులు ఎలాంటివి ఉన్నాయి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో? అంటే అరుదైన వ్యాధులు అనేవి ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు సుమారుగా 7,000-8,000 మంది రకాల వ్యాధులు ఉన్నాయండి. కానీ మన నేషనల్ హెల్త్ రేర్ డిసీజ్ పాలసీలో ఒక 63 వ్యాధుల్ని రేర్ డిసీజెస్గా గుర్తించాము. అంటే మనకి ఎక్కువగా మన దేశంలో కనిపిస్తూ ఉన్నాయి అవి. అండ్ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి లిస్ట్లో, ఇంకా కూడా వాళ్ళు ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు. సో అరుదైన వ్యాధి అని ఎప్పుడు అంటామంటే సుమారుగా 1,00,000 మందిలో ఒకరికి రావడం అనేది అలా ఒక అంచనా అనేది పెట్టుకున్నారనమాట. అంటే దానికి డెఫినిషన్ అనేది కరెక్ట్గా లేదు. కాకపోతే వెరీ వెరీ రేర్గా ఎప్పుడో కానీ మనం చూడం. కాబట్టి క్లినీషియన్స్ కూడా, అంటే డాక్టర్స్ కూడా ఈ వ్యాధి ఏమో అనే డౌట్ వచ్చి దాన్ని డయాగ్నోస్ చేయడం కూడా డాక్టర్స్లో కూడా అవేర్నెస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ మొత్తంలో కూడా వాళ్ళ జీవితకాలంలో కూడా కొన్నిసార్లు ఆ కేసెస్ని వాళ్ళు చూడకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అలాగ రేర్గా వచ్చే వాటికి మనకు కొన్నిసార్లు అసలు డయాగ్నోస్ చేసే లోపలనే చాలా డిలే అయిపోతుంది. అంత ఆలస్యం అవ్వడం వల్ల తర్వాత ట్రీట్మెంట్ అనేది అప్రోచ్ అవ్వలేకపోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవడం, అందుబాటులో ఉన్న చాలా ఖర్చుతో కూడింది అవ్వడం వల్ల కూడా ఇంకా వాళ్ళ జీవితకాలం అలాగా ఒక్కొక్కసారి కొన్ని రకాల మస్కులర్ డిస్ట్రోఫీస్ అట్లాంటి వాటికైతే ఇంకా బెడ్ రిడన్గా ఉండిపోవాల్సి వస్తుంటుంది ఆ పిల్లలు. మేడం, ఈ అరుదైన వ్యాధుల్ని ఎన్నో విధాలుగా వర్గీకరిస్తారు? అంటే మన పాలసీలో ఎలా చేశారంటే 3 గ్రూప్స్గా చేశారండి. సో ఫస్ట్ గ్రూప్ ఏంటంటే మన 1 టైం ట్రీట్మెంట్. కొన్ని ఇప్పుడు బ్లడ్ రిలేటెడ్ డిజీజెస్ ఉంటాయి. సో వాటికి ఏంటంటే మనం పుట్టగానే మనము చిన్న నియోనేటల్ స్థితిలోనే వాళ్ళని స్క్రీన్ చేసి మనం కనుక్కొని వాళ్ళకి 1 టైం ట్రీట్మెంట్ చేసినప్పుడు దానికి వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. సో అది కరెక్షన్ అనేది ఒకసారిగా అయిపోతుంది. సో వాటిని గ్రూప్ 1లో పెట్టారు. కొన్ని రకాల హిమోపాయిటిక్ అంటే బ్లడ్ ప్రొడక్షన్కి సంబంధించిన వ్యాధులు దాంట్లో వస్తాయన్నమాట. తర్వాత రెండో గ్రూప్లోకి వచ్చేటప్పటికి కొన్ని హార్మోన్ రిలేటెడ్ వ్యాధులు ఉంటాయి. అవేంటంటే మనం అర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళకి ట్రీట్మెంట్, అంటే జస్ట్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేస్తూ పోవడం. ఇది కాస్ట్ తక్కువే ఉంటుంది. సో కాస్ట్ తక్కువతో అవుతుంది, కానీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. దెన్ వాళ్ళు బాగుంటారు. సో మూడవదే కొంచెం కాంప్లికేటెడ్. ఇది ఏంటంటే హై కాస్ట్ ట్రీట్మెంట్. చాలా వీళ్ళకి ఇమ్యునోథెరపీ లేదా జీన్ థెరపీ లాంటిది చేయాల్సి వస్తుంది. సో ఈ 3వ టైప్ ఆఫ్ వ్యాధులు మనం ప్రివెన్షన్కే ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. అంటే జెనెటిక్ టెస్టింగ్ చేయడం తల్లిదండ్రులకి, లేదా వాళ్ళకు మళ్ళీ ఫర్దర్ ఆ పిల్లలు అంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు పుట్టకపోవడమే మంచిది అన్నట్టు హై కాస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో క్రోర్స్లో ఉంటుంది దాని ట్రీట్మెంట్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము ప్రివెన్షన్ మీద మనం ఫోకస్ పెట్టాలి. సో మనకి ఆ అవేర్నెస్ ఉంటే కానీ పబ్లిక్లో మనం దాన్ని నివారించలేము. మేడం, మ్యాక్సిమం ఎంత ప్రభుత్వం భరించగలదు? ఏమైనా కార్యాచరణ ఉందా దీని గురించి? అంటే పాలసీలో డ్రాఫ్టింగ్ చేశారండి. అంటే మనకి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అని కంట్రీ మొత్తం మీద కొన్ని ఉన్నాయి. మన కంబైన్డ్ రాష్ట్రంలో మనకి నిజామ్స్లో ఉంది. ఎప్పటి నుంచో నిజామ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద పనిచేస్తుంది హైదరాబాద్లో. అలా మన రాష్ట్రంలో ప్రస్తుతం ఏమీ లేదు. సో వీళ్ళు ఎయిమ్స్ ఢిల్లీ అట్లా కొన్ని చోట్ల ఉందన్నమాట. సో వీళ్ళలో ఈ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి సెంట్రల్ ఫండింగ్ కింద ఒక 50 lakhs ఇచ్చే అవకాశం ఉంది. సో పర్ కేసు.
సో వాళ్ళ లిస్టులో ఈ 63 వ్యాధులే ఉన్నాయి కాబట్టి ఈ 63 వ్యాధుల్లో ఒకటి నిర్ధారణ అయిన తర్వాత ఆ చైల్డ్కి వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి అనుగుణంగా ఈ టెస్టింగ్ ఇవన్నీ చేయడానికి సైంటిఫిక్గా జెనెటిక్ టెస్ట్లు అవి చేయడానికి కొన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాటితో కొలాబరేట్ అయిన నిదాన కేంద్రాస్ అని కూడా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఇది పేద ప్రజలకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఈ రేరుగా అరుదుగా వచ్చే ఈ వ్యాధులను ప్రభుత్వమే పర్యవేక్షణ చేసి పేద ప్రజలకు అండగా ఉంటున్న పరిస్థితి అయితే మనం స్వాగతించాల్సిన విషయం. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఇది రాష్ట్రంలో పేద ప్రజలందరికీ అరుదైన వ్యాధులు ఉండే చిన్నారులకు కానీ పెద్దలకు కానీ కూడా ఇదొక శుభవార్త అనే చెప్పాలి. కెమెరామెన్ శేషబాబుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.